అందుకే మనము ఈ ఈ గాస్పల్ ఇంతవరకు చెప్పిన గాస్పల్ కరెక్టే, అది తప్ప కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే గాస్పల్ ఇలా చనిపోయిన వారిని లేపడం కానీ, లేకపోతే బాగలేని వాళ్ళని, సిక్ వాళ్ళని హీల్ చేయడం కానీ, ప్రభువు మనం మనం అలాంటి గాస్పల్ చెప్పాలని, ఆ గాస్పల్ చెప్పినప్పుడు దేవుడు సైన్స్ అండ్ వండర్స్ మోషే సమయంలో లేకపోతే ఏలియా సమయంలో ఎలా అయితే సైన్స్ అండ్ వండర్స్ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి అనేకులకు తన్ను తాను బయలుపరుచుకున్నాడో అలాంటి కాలం మళ్ళీ రాబోతుంది. మనము నమ్మకంగా దేవుని సువార్త పనిచేస్తే దేవుడు అద్భుతాలను ఆశ్చర్యకార్యాల ద్వారా తను ఉన్నాడని మన పక్షాన నిలబడి రుజువు చేస్తాడని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ అంత్యకాలంలో. అయితే ప్రజలు మాత్రము ఇది భయంకరమైన అంత్యకాలం, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, టర్మాయిల్ ఉంది, వాల్కనోస్, వార్, ఇదంతా ఏంటి భయంకరంగా ఉంది. ఈ అంత్యకాలం ఏంది ఇంత భయంకరంగా అయిపోయింది, భూలోకం పుట్టినప్పటి నుంచి ఇంత భయంకరమైన శ్రమలు ఎప్పుడు చూడలేదు మేము అని లోకం అంటది. కానీ మనమేమంటామంటే ఇది దేవుని రాజ్యం కొరకు, ఒక నూతన దేవుని కింగ్డమ్ కొరకు, ఒక కొత్త వరల్డ్ కొరకు బర్త్ ప్యాంగ్స్ అంటే ఇవి బిడ్డ పుట్టబోయే ముందు వచ్చే బర్త్ పెయిన్స్ అని మనము ఒక కొత్త లోకం కొరకు మనం ఎదురు చూస్తుంటాము. అంటే భూలోకులు ఏమనుకుంటారు అంటే ఇంక అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకా మనం ఈ శ్రమల్లో నశించిపోతామని. కానీ మనం ఏమని ధైర్యంగా ఉండాలంటే ఈ శ్రమలు గతించి మనము ఈ నొప్పులు పడ్డాక మనకు ఒక కుమారుడు పుడతాడు. అంటే మనకు ఒక కొత్త లైఫ్ మనకు రాబోతుంది. ఒక నూతనమైన యెరూషలేములోకి, 1000 ఏళ్ల పరిపాలనలోకి మనం వెళ్ళిపోతామని మనం అలా ఆశతో ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. వాళ్ళకు మనకు ఎంత డిఫరెన్స్ ఉండాలి చూడండి. ఇశ్రాయేలును ప్రభు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు నుండి 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తుల పరిస్థితి వేరే ఉంది, ఇశ్రాయేళ్ల పరిస్థితి వేరే ఉంది. ఇశ్రాయేల్ ఏమో ఈ తెగులు అయిపోతే మనల్ని బయటకు పంపిస్తారు, ఈ తెగులు అయిపోతే మనం బయటకు పంపుతాం అని వాళ్ళు 10 తెగుళ్ళకు కనిపెట్టుకొని ఉన్నారు. అయితే ఐగుప్తీయులు మాత్రము అరే ఏంటి ఒక తెగులు, ఇది అయిపోతే సరిపోతుంది అంటే ఇంకో తెగులు వస్తుంది, ఇది అయిపోతే సరిపోతే ఇంకో తెగులు వస్తుంది. అలా 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 ఇంట్లో ప్రథమ కుమారుడు చనిపోయే వరకు 10 తెగులు వాళ్ళ మీదకి వస్తాయి. వాళ్ళేమో డిప్రెస్ అయిపోతారు. దేవుని అందు ఆశ కలిగిన వాళ్ళు, దేవుని బిడ్డలు మాత్రం మనకు విడుదల అయిపోతుంది అని వాళ్ళు సంతోషంతో ఉండడం. ఆ డిఫరెన్స్ మళ్ళీ ఇప్పుడు మనం చూస్తామంట.